వెరీ నైస్ ఫిలిం. బీజిఎం బాగుంది, డాన్స్ బాగుంది, డైలాగ్స్ మాస్, సినిమాటోగ్రఫీ స్కిల్స్ అయితే చాలా బాగుంది మూవీలో. ఇట్స్ వెరీ నైస్ సంక్రాంతి ఫిలిం. పెద్ద బ్లాక్ బస్టర్ అండి. జై బాలయ్య, జై జై బాలయ్య. సార్ డైలాగ్స్, ఫైట్స్, ఆయనని చూపించడం, ద వే దే ఆర్ షోయింగ్ హిమ్ ఇన్ అ వెరీ నైస్ వే. స్టోరీ అయితే చాలా బాగుంది. వెరీ నైస్ ఫిలిం. జోక్స్, dialogues. He is NBK for a reason. He is the god of masses for a reason. That is the provenance for this movie. సిచ్యువేషన్ ఎలా ఉంది? పెద్ద పీక్స్ మొత్తం మైండ్ పోయింది అనుకో లోపల. మ్యూజిక్ కి ఆ బీజిఎం అయితే డాకు మహారాజ్ అండి. చూడండి, ప్లీజ్ గో వాచ్. ఈస్ ద మ్యాన్ ఆఫ్ మాసెస్. హి ఇస్ ద వన్ హూ షుడ్ టెల్ యు. ఓకే, థాంక్యూ. ముందుగా చెప్పాలంటే ఇది ఒక సినిమా, ఒక మెసేజ్ సినిమా. నిజంగా చెప్పాలంటే సినిమా మనకు దేశంలో మనకు ఒక నీళ్ళ కోసం మనం ఎంత తిప్పల పడతామో, వాటర్ కోసం. మన దగ్గర నీళ్ళలో హైదరాబాద్లో, తెలంగాణలో, ఆంధ్రలో అందరూ వాటర్ ఉన్నాయి. అదే ఒక అడవిలో నీళ్ళు లేకపోతే, ఒక పేదలకు నీళ్ళు లేకపోతే ఎంత తిప్పల పడతాం. ఒక మెసేజ్ సినిమా. ఒక వాటర్ కోసం ఎంత ఏడుస్తారో ఆ విలువ తెలిసిన వాళ్ళకే తెలుస్తుంది ఈ వాటర్ విలువ ఏంటో. అదే అలాంటి సినిమానే బాబన్న ఒక బాలకృష్ణతో ఇలాంటి సినిమా ముందుకు వచ్చిండు. ఇది ఒక స్టోరీ సినిమా, ఒక ఫ్యామిలీ సెంటిమెంట్, ఒక చిన్న పాపది, ఒక ప్రతిదీ మనం ఎంజాయ్ చేస్తాం. అసలు ఇంతవరకు మనం చూడలేం. ఒక సమరసింహారెడ్డి, ఒక నరసింహనాయుడు, ఇలాంటి సినిమాల తర్వాత వెళ్ళిన తర్వాత ఇది ఒక బ్లాక్ బస్టర్ సినిమా. ముందు అన్న ప్రతిదీ మనం మైండ్ బ్లో. ఈ సినిమాకి మనం ఎంత చెప్పినా తక్కువనే. బాబానా నీకు దగ్గర చెప్తున్నా, తండమన బాలకృష్ణ నమస్తే చెప్తున్నా. ఈ సినిమా నిజంగా చెప్తున్నా, ఎంత చెప్పినా తక్కువనే. మనం మాటలు రావు. ప్రతి సినిమా ఎంజాయ్ చేస్తావు. ఇంటర్వెల్ నుంచి ఒక సినిమా ఒక ఊపులు వెళ్ళిపోయింది. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. ఈ సినిమా మాత్రం నా బాబీ గారి కెరియర్ లా తబిడి దిబిడి సాంగ్ మాత్రం మనము పోకిర్ల సినిమా పాటలు ఎంత ఎంజాయ్ చేస్తాం. ఇప్పటికెప్పుడు నీ వయసు ఆ పాట ఎంత ఎంజాయ్ చేస్తాం. ఈ పాట కూడా ఈ సినిమాలో పాట హిట్ అయింది. అలాంటి టైప్ ఉంటది. సాంగ్ మాత్రం మంచిగా హిట్ అవుతుంది. ఈ పాట ఎమోషన్ బాగుంది. ఈ సినిమాకి రేటింగ్ ఎంత ఇచ్చింది తక్కువనే. సంక్రాంతి ముందుగా పండుగ వచ్చింది. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ పడింది. సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్. ఇది మాత్రం రాసి పెట్టుకోరు. కలెక్షన్ లో మాత్రం నిజంగా చెప్తున్నా, రాసి పెట్టుకోరు. ఇది మాత్రం ప్యానెల్ సినిమా వచ్చి ఉంటే కలెక్షన్ మాత్రం మూత గోవిపోతుండే. కలెక్షన్ మాత్రం సూపర్. రేటింగ్ వచ్చి 5 కి 5 ఇస్తా. డాకు మహారాజ్ గోర్లు తీసినంత ఈజీతో గొంతులకు వస్తారా? వార్నింగ్ సచ్చేవాడు కాదు, చంపేవాడు ఇవ్వాలరా. సినిమా అయితే బ్లాక్ బస్టర్. సంక్రాంతి విన్నర్ ఎవరనైతే బాలయ్య. జై బాలయ్య, జై జై బాలయ్య. బాబు గారు ఇలాంటి సినిమాలు ఎన్నో తీయాలని మర్చిపోతే కోరుకుంటున్నా భయ. బాబీ డోల్ గారిని యానిమల్ తర్వాత ఇలాంటి సీన్లో చూడటం నేను ఫస్ట్ టైం. బాలయ్య గారు, బాబీ డోల్ గారు వచ్చే సీన్స్ అయితే మామూలుగా లేవు భయ. దుమ్ము దులిపింది. నాకు సౌండ్ అర్థం కావట్లేదు. ఇల్లు థియేటర్ ప్రాబ్లమా లేకపోతే తమన్ గారి ప్రాబ్లమా నాకు తెలియట్లేదు. థియేటర్ ప్రాబ్లం కాదు, థియేటర్ వాళ్ళకి చెప్పాలి. సౌండ్ అసలు సౌండ్ ఇవ్వట్లేదు. ఉన్న మూడు ఉత్సాహం సర్వనాశనం అవుతుంది. స్పీకర్లో పలిపోయినట్టు వాళ్ళకి చెప్పాలండి. ఐమాక్స్ వాళ్ళకి సినిమా పరంగా అయితే అన్ని ఉన్నాయి భయ. సినిమాలు అయితే నీకు బోర్ అనేది ఏం కొట్టదు. సినిమా అయితే 2.5 గంటలు ఈజీ కూర్చోవచ్చు. బాలయ్య సంక్రాంతి విన్నర్ ఎవరంటే బాలయ్య. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మిగతా క్యారెక్టర్లు అయితే అన్ని బాగుండే. పాప మీద వచ్చే సీన్స్ అయితే దుమ్ము దులిసిపోయినాయి. ఆర్ట్స్ మీద వచ్చే కూడా మామూలుగా లేదు భయ. మనం అనుకుంటాం డబుల్ క్యారెక్టర్లు అన్ని. డబుల్ క్యారెక్టర్లు అయితే లేవు. సింగిల్ క్యారెక్టరే. డాకు మహారాజ్, సీతారాం, ఆ 2 క్యారెక్టర్లే ఉండేవి. ఎక్సలెంట్ చూపెట్టాడు. ఇన్ని రోజులు ఆయన బాలయ్య గారిని చూస్తాను నేనైతే ఫస్ట్ టైం అండి. ప్రతి సినిమాలో ఎక్సలెంట్ ఉంటారు కానీ ఈ సినిమాలో ఇంకా ఎక్సలెంట్ గా ఉన్నారు. అది రేటింగ్ అండి. రేటింగ్ గురించి ఆటలో సినిమా బ్లాక్ బస్టర్ అన్న తర్వాత బ్లాక్ బస్టర్, అటర్ ఫ్లాప్ అన్న తర్వాత అటర్ ఫ్లాప్, అంతే. సినిమా అయితే బ్లాక్ బస్టర్. రేటింగ్ అనేది ఏం లేదు. ఓకే, థ్యాంక్ యూ. చాలా బాగుంది. చాలా బాగుంది. యాజ్ యూజువల్ కొత్తగా అంటే రెగ్యులర్ బాలయ్యనే ఇంకా హైపర్ గా ఉంది. చాలా బాగుంది. గుడ్ మ్యూజిక్ చాలా బాగుంది. స్టోరీ లైన్ గాని ఏదైనా మెసేజ్ ఉంది. గుడ్. లేదు లాగ్ లేదు అసలు మనకి. మ్యూజిక్ అంటే తమన్ ఈజ్ ఫర్ బాలయ్య అంతే. బాగుంది. ఏం లేదు ఎవ్రీథింగ్ చాలా బాగుంది. స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. డెఫినెట్ గా చూడొచ్చు. ఒక అభిమానిగా నాగవంశీ గారు సినిమా తీశారు. సో ఎలా చూపించారు? అంటే ఫ్యాన్ మూవీ, కంప్లీట్ ఫ్యాన్ మూవీ ఇది. ఓవరాల్ రేటింగ్ ఎంత? 4. ఎలా ఉంది మేడం మూవీ? చాలా బాగుందండి. బాలకృష్ణ గారి యాక్షన్ చాలా బాగుంది. బాలకృష్ణ గారు చాలా కొత్తగా కనిపిస్తారు, అందంగా కనిపించారు ఈ మూవీలో. కాస్ట్యూమ్స్ కానీ, హెయిర్ స్టైల్స్ కానీ, 3 గెటప్స్ అదిరిపోయాయి అసలు. నాగవంశీ గారి ప్రొడక్షన్ వాల్యూస్ కనిపించాయా? బాగా. ఆయన సినిమాలన్నీ బాగుంటాయి. ఇంకా ఇది బెస్ట్ అన్నమాట. చాలా బాగుంది.
బాలకృష్ణని ఇలా చూసి చాలా సంవత్సరాలు అయింది. ఇది చాలా బాగుంది. స్టోరీ ఎలా ఉంది ఓవరాల్ గా బాగుందండి. సెకండ్ హాఫ్ ఇంకొంచెం బాగుంటే ఇంకా బాగుండేది అనిపించింది. బట్ ఫ్యాన్స్ కి ఓకే అండి ఈ మూవీ. దబిడి సాంగ్ కొంచెం కాంట్రవర్సీ వచ్చింది. ఇప్పుడు మీరు చూసినప్పుడు ఎలా అనిపించింది సాంగ్? చూసినప్పుడు అట్లా ఏం అనిపించలేదండి. అంటే ఆ సాంగ్ మధ్యలో వస్తుంది, అది బాగుంది, అంతే ఎంజాయ్ చేసాం మ్యూజిక్ కి. ఒక అభిమాని ప్రొడ్యూసర్ అయితే ఎలా ఉంటుందో చూపించారు. 100% చూపించారు. బాబీ గారు కూడా బాగా తీశారు, చాలా బాగా తీశారు మూవీ, చాలా బాగుంది. ఓవరాల్ గా అంటే ఫ్యామిలీ మొత్తం వచ్చారు. ఫ్యామిలీ అంతా వచ్చామండి, పిల్లలు కూడా వచ్చారు, అందరం వచ్చాము. మేమందరం బాలకృష్ణ ఫ్యాన్స్ అండి. అసలు తమన్ గారిని గురించి చెప్పాలండి. అసలు తమన్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అద్దరిపోయింది. అసలు గూస్ బంప్స్ అన్నమాట. సీట్లు అరిచి గొంతు కూడా పోయింది, అది అంత బాగుంది. రేటింగ్ ఎంత ఇస్తారు? 3.5 అండి. అంటే ఇంకా ఫాల్స్ అవన్నీ ఎతకూడదు కదా బాలకృష్ణ మూవీలో. సో ఫ్యాన్స్ కావాల్సిన కంప్లీట్ ప్యాకేజ్ ఉంది, చాలా బాగుంది. బాలయ్య బాబు ఫ్యాన్ గా బాలయ్య బాబు ఎలా కనిపించారు స్క్రీన్? చాలా బాగుందండి. అండ్ సీయింగ్ హిమ్ ఆన్ ది హార్స్ అండ్ ఇట్ వాస్ రియలీ నైస్. ఆయన ఫైట్స్ సీక్వెన్స్ కానీ హీ రియలీ డిడ్ అ గ్రేట్ జాబ్. ఆయన ఇచ్చిన క్యారెక్టర్ కి చాలా బాగా చేశారు. సౌండింగ్ ఎలా ఉంది? స్పీకర్స్ బాగానే ఉన్నాయి. తమన్ చెప్పక్కర్లేదా, థియేటర్ మొత్తం దద్దరిల్లిపోయింది, చాలా బాగుంది. మెసేజ్ ఓరియంటెడ్ అనిపించింది. ఎస్, అంటే పక్కన వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు పక్కన వాళ్ళు ఇఫ్ దే ఆర్ ఫైటింగ్ ఫర్ సంథింగ్ గుడ్, మనం కూడా వాళ్ళని ఓన్ చేసుకొని వాళ్ళతో పాటు ఉండాలి అని చెప్పే మెసేజ్ కూడా కన్వే చేస్తారు. హీరోయిన్స్ ముగ్గురు ఉన్నారు, ఎవరి కాంబినేషన్ బాగా నచ్చింది? నాకు ప్రజ్ఞా జైస్వాలే అనిపించింది. ఊర్వశి షీ డిడ్ అ గుడ్ జాబ్, బట్ బాలియాతో మ్యాచ్ అవ్వాలంటే కొంచెం ఉండాలి. శ్రద్ధా శ్రీనాథ్ క్యారెక్టర్ ఎలా ఉంది? బాగుంది. అంటే ఆమె అను ద చిన్న పాప, దే ఆర్ ద మెయిన్ క్యారెక్టర్స్ ఆఫ్ ద స్టోరీ అండ్ ఇట్ వాస్ రియలీ నైస్. నెగిటివ్ షేడా శ్రద్ధాది పాజిటివ్ షేడ్? పాజిటివ్. పాజిటివ్ షేడ్. ఓవరాల్ గా రేటింగ్ ఎంత? 3.5. Alaya and Bobby Deol also. Perfect casting and cinematic masterpiece anamata. What about the storyline? I mean the storyline was a little dragged anamata, but like the action sequences and the BGM and all, yeah, chala amazing ga untindi the action sequence. ఫైట్ సీన్స్ లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూసి నేను అరిచి నా గొంతు పోయింది. ఆనెస్ట్లీ చాలా బాగుంటుంది. ఎక్స్పీరియన్స్ కూడా గ్రేట్ ఓవరాల్, బికాస్ ఫస్ట్ డే ఫస్ట్ షో కదా. ఆబ్వియస్లీ నేను ఆల్రెడీ ముందరే చూస్తాను, నేను కాలేజ్ స్టూడెంట్, సో ఆల్రెడీ చూస్తాను. చాలా బాగుంది, చాలా ట్రోల్ అయింది. ఆ లిరిక్స్ తన ఏజ్ వల్ల ట్రోల్ అయింది, బట్ లైక్ గ్రేట్. యా, as a fan, Nagvamsi did the film for Balaya Babu, so Nagvamsi is catching the level. యా హీ ఇస్. యా, చాలా బాగుంది. అది నాకు యానిమల్ లాగానే అనిపించింది. ఆనెస్ట్లీ దిస్ మూవీ వుడ్ బి ద తెలుగు వర్జన్ ఆఫ్ యానిమల్. లైక్ చాలా బాగుంటుంది, కానీ లైక్ దేర్ లైక్ కెమిస్ట్రీ ఫైట్ వైజ్ అండ్ ఎవ్రీథింగ్ వైజ్ వాజ్ ఆల్సో గ్రేట్. నాకు ఫస్ట్ హాఫ్ మోర్ లాగ్ లాగా అనిపించింది అండ్ ద సెకండ్ హాఫ్. సెకండ్ హాఫ్ అప్పుడే స్టోరీ మొదలైంది కదా, లైక్ ద బ్యాక్ స్టోరీ అండ్ ఎవ్రీథింగ్ దే స్టార్టెడ్ టాకింగ్ అబౌట్. సో నాకు డైలాగ్స్ ఎన్ని ఉన్నాయి? నాకు ఒకటే గుర్తుంది, మూవీ మొత్తం సిగ్నేచర్ డైలాగ్స్. ఆనెస్ట్లీ మూవీ మొత్తం హీ వాజ్ హిట్టింగ్ డైలాగ్స్. మై ఫేవరెట్ డైలాగ్ ఇస్, నేను మాస్టర్స్ లో మర్డర్స్ చేశాను. హైలైట్స్ అంటే, సో there's 3 brothers anamata that are the main villains and he is like killing everyone in different ways. ఎవ్రీ టైం చంపినప్పుడు ఒకలాగా డిఫరెంట్ గా ఉంటుంది. దోస్ వర్ మై ఫేవరెట్ సీన్స్ అన్నమాట. లేదు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను తన కూతురు అనుకున్నా, బాలయ్య కూతురు అనుకున్నా. సో లైక్ ఆ ట్విస్ట్ ఏమో డిఫరెంట్ గా ఉండేది, అందుకే నేనేం చెప్పలేదు. ఓవరాల్ రేటింగ్ ఎంత? ఓవరాల్ ఇస్ లైక్, if for the movie itself I'd give like a 6 on 10. Kani like the acting, the BGM, dialogues, all of that is like a lot better, like a